రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ఇక వివిధ జిల్లాల నుంచి 200 మంది కాంట్రాక్టర్లు బట్టి విక్రమార్కను కలిసేందుకు వచ్చారు. అయితే ఎస్ఎఫ్ ఆపడంతో కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. గత 3 ఏళ్లుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20% కమిషన్ అడుగుతున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ల ఆందోళనకు దిగడంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సెక్రటేరియట్ నుంచి వెళ్లిపోయారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంటి ముందు ధర్నాకు దిగినటువంటి కాంట్రాక్టర్లు ఏమంటున్నారు? అసలు వాళ్ళ బిల్లులు ఎంతవరకు బకాయిలు ఉన్నాయి ఇప్పటివరకు? సెక్రటరీని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ఏదైతే కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించిన వారందరూ కూడా ఏదైతే ధర్నాకు దిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సుమారు 200 మంది 33 జిల్లాల నుంచి సుమారు 200 మంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కలవడానికి వెళ్ళారు. ఏదైతే వారికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బిల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కూడా వస్తున్నాయి. ఏదైతే ఇయర్ ఆఫ్ ఎండ్ కూడా అయిపోతుంది. సో ఈ నేపథ్యంలోనే వారి బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కలవాలని చెప్పి కూడా భావించారు. కానీ ఏదైతే బట్టి విక్రమార్కకి సంబంధించినటువంటి ఛాంబర్ 2nd ఫ్లోర్లో ఉంటుంది. 2nd ఫ్లోర్లో ఎస్పీఎఫ్ కూడా సెక్యూరిటీ కూడా ముందే ఉంటుంది. సో ఎస్పీఎఫ్ సెక్యూరిటీ వారిని ఆపడంతో వారు ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపించింది మనకు. అక్కడ సుమారు బట్టి విక్రమార్కను కలిసేందుకు వచ్చిన 200 మందిని వారు ఒకటేసారి అడ్డుకోవడంతో వాళ్ళందరూ కూడా ఒకటేసారి వారు తీవ్రమైనటువంటి ఆందోళనకు దిగారు. బిల్లులు క్లియర్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసుకుంటూ అక్కడ నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. అయితే సుమారు 3 ఏళ్ల నుంచి కూడా ఈ బిల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అయితే బిల్స్ క్లియర్ చేయమని అడిగితే బయట నుంచి పైరవకారులు కావచ్చు, మధ్యవర్తులు కావచ్చు, వారందరూ కూడా సుమారు 20% కమిషన్ అడుగుతున్నారని చెప్పి కూడా అక్కడ వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం, ఏదైతే కాంట్రాక్టర్లు తమ బిల్స్ క్లియర్ చేయాలని చెప్పి చాలామంది మంత్రులు కలిసిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు వస్తున్నటువంటి తరుణంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. సో ఆర్థిక శాఖ మంత్రిని కలిసి తమ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి వారు కోరాలని ప్రయత్నం చేశారు. కానీ ఎస్పీఎఫ్ అడ్డుకోవడంతో వారు తీవ్రమైన ఆందోళనకు దిగారు. బట్టి విక్రమార్క కూడా అక్కడికి వచ్చి బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పి ప్రయత్నం చేశారని, అయినా సరే ఆ 200 మంది వినకుండా అక్కడ కొంత ఆందోళన చేశారు. నినాదాలు చేయడంతో బట్టి విక్రమార్క అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా ఏదైతే ఆర్థిక శాఖ కావచ్చు, అలాగే ప్రభుత్వం కూడా ఏదైతే చిన్న బిల్స్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి బిల్స్ కూడా క్లియర్ చేయడానికి కూడా వారు కూడా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటుందని అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.